హలో, గుడ్ మార్నింగ్. తరుణం శ్రోతలకు స్వాగతం. ఇవాళ మనం ఓ అపురూప విషాదం గురించి మాట్లాడుకుందాం. అపురూప విషాదం లేదా అస్పష్ట సత్యం. ఈ మాటల్ని ఎందుకు అంటున్నానో, ఎందుకు ఉపయోగిస్తున్నానో తెలుసుకోవాలంటే ఈ ప్రసంగం చివరిదాకా వినాల్సిందే. ఇంతకు అపురూప విషాదం అనేది ఎవరి పట్ల, ఎవరు ఈ వ్యక్తి అనే సందేహం వచ్చిందా? రండి మరి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ అపురూప విషాదం పేరుతో తెలుసుకోబోయే వ్యక్తి పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెల్లే. గెర్ట్రూడ్ మార్గరెట్ జెల్లే. కొంచెం కష్టంగా ఉంది కదా పలకడానికి. అయితే ఈమెకి ఇంకో ప్రసిద్ధమైన పేరుంది, అదే మాతాహరి. ఈ పేరు చాలామంది వినే ఉంటారు. విచిత్రంగా ఉంది కదా? నిజమే. ఆమె కథ మలుపులతో ఏ సినిమా కథకి తీసిపోకుండా సాగింది. ఊహించని మలుపులు. చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి, కానీ ఇవాళ కొన్నిటిని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకు ఇప్పుడు చెప్పుకోవాలి, ఏమిటా ప్రత్యేకత అంటే, ఆమె ప్రపంచంలోనే ఎంతో పేర్గాంచిన గూఢచారిణి. అందచందాలతో, గూఢచర్య విద్యలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసి యూరప్ రాజకీయ రంగాన్ని ఓ ఊపు ఊపింది. తన చాతుర్యంతో దేశాధినేతలను ఉలిక్కి పడేలా చేసింది. అంతేకాదు, అందగత్తె, నాట్యకత్తె, నాట్య ప్రదర్శనల్లో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన మొదటి స్త్రీ. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఈమె బాల్యం వివరాలు ఏంటంటే, నెదర్లాండ్లో 1872 1876లో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇంతకుముందు మనం చెప్పుకున్నామే మొదట్లో, అది గెర్ట్రూడ్ మార్గరెట్ జెల్లే. గూఢచర్యం, రహస్య వృత్తి, పైకి మాత్రం శృంగార తార, నాట్యకర్తగా లోకానికి పరిచయం అయ్యారు. స్వగ్రామం నెదర్లాండ్స్లోని లీ వార్డెన్. తండ్రి టోపీలమ్మే వ్యాపారం చేసేవాడు. దాంతోపాటు చమురు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి సంపన్నుడిగా ఎదిగాడు. తన 4 పిల్లలకు విలాసవంతమైన బాల్యాన్ని అందించాడు. బాగా సాగుతున్న సమయంలో కొంతకాలం జరిగేటప్పటికీ వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. దాంతో తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయారు. కిండర్ గార్టెన్ టీచర్గా పనిచేసింది కొంతకాలం. అయితే ప్రధానోపాధ్యాయుడు సరస్సాలు మొదలెట్టేసరికి నచ్చక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది చాలా తొందరలో. ఆమె చిన్న జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈరోజు ఆలోచిస్తే కూడా ఇది ఎలా సాధ్యం అని కొన్నిసార్లు నాలో నేనే అనుకుంటూ ఉంటాను. 18 ఏళ్ల వయసులో డచ్ ఆర్మీ క్యాప్టెన్ను వివాహం చేసుకుంది మార్గరెట్. ఆ వివాహం 1895 జూలై 11న జరిగింది. అది కూడా విచిత్రమే. ఎందుకంటే మనం ఊహించని విధంగా ఆ ఆర్మీ క్యాప్టెన్ ఆ రోజుల్లో వార్తాపత్రికలో భారతీయ కాదగిన వ్యక్తి కోసం ఓ ప్రకటన ఇచ్చారు. ఎప్పుడు? 1895లో. దాన్ని చూసిన మార్గరెట్ సమాధానం ఇచ్చింది. అది నచ్చి ఇంటర్వ్యూ తీసుకుని వారు ఇద్దరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఇదంతా దాదాపు 130 ఏళ్ల క్రిందటి ముచ్చట. ఈ పెళ్లితో కెప్టెన్కు అంత్యమైన భార్య దొరికింది. మార్గరెట్కు సంఘంలో ఉన్నత తరగతిలో స్థానం దొరికింది. పెద్దవారితో పరిచయాలు పెరిగాయి. అంతా బాగుందనుకుంది. కానీ పెళ్ళి ఆమెకు నిరాశనే మిగిల్చింది. కారణం, భర్త రుడాల్ఫ్ త్రాగుబోతు. శారీరకంగా భార్యను వేధించేవాడు. అతనికి ప్రమోషన్ రాకుండా భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు కూడా. సహనం నశించిన మార్గరెట్ మరో డచ్ అధికారి వాన్ రీడ్స్తో వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే ఇండోనేషియా సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసింది. స్థానిక నృత్య కంపెనీలో చేరింది. ఆ కాలంలోనే తన బంధువులు, స్నేహితులకు రాసే ఉత్తర ప్రత్యుత్తరాల్లో తన పేరును మాతాహరిగా రాసేది. స్థానిక మలై భాషలో ఆ పదానికి సూర్యుడు అని అర్థం. ఆ పేరుతోనే సంతకాలు కూడా చేసేది. అలా మార్గరెట్ కాస్త మాతాహరిగా మారిపోయింది. 1902 ఆగస్టులో భర్త ఆర్మీ క్యాప్టెన్తో అధికారికంగా విడిపోయింది. 1903లో జీవనోపాధి కోసం సర్కస్లో హార్స్ రైడర్గా ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. మోడల్గా కూడా పనిచేసేది.
1904 వచ్చేసరికి నర్తకిగా మంచి పేరు వచ్చింది. 1905 నుండి ఆమె నృత్య శైలి మారింది. నృత్య ప్రదర్శనల్లో దేహాన్ని బహాటంగా ప్రదర్శించడం మొదలైంది. ఆ కాలంలోనే దాదాపుగా నగ్నంగా, పూర్తి నగ్నంగా ఆమె ఫోటోలు విడుదలయ్యాయి. ఆమె నృత్యంలో రెచ్చగొట్టే రీతులు ప్రవేశపెట్టింది. అది అనేకుల ప్రశంసలు పొందింది. శృంగార నృత్యానికి ఓ చిరునామాగా మారింది ఆమె. 1905లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేరింది. అందచందాలను చూపుతూ పై స్థాయి అధికారులకు సన్నిహితురాలైంది. నృత్యంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నృత్య కార్యక్రమాల దృష్ట్యా యూరప్ అంతా పర్యటించింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే వరకు ఆమె కేవలం డాన్సర్, స్ట్రిప్పర్ మాత్రమే. ఆ నృత్యాలు ఎంత పేరు తెచ్చుకున్నాయంటే ఆమె ప్రేక్షకుల్లో దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథ మహారథులు ఉండేవారట. ఆమె నృత్యశైలి మరియు స్వేచ్ఛా దృక్పథం సంఘంలో ప్రముఖ మహిళగా ఆమె నిలబెట్టాయి. అయితే 1910 వచ్చేసరికి పరిస్థితులు మారాయి. ఆమె నృత్యానికి అసంఖ్యాకంగా అనుకరణదారులు పుట్టుకొచ్చారు. ఆమె నాట్యంలో ఎగ్జిబిషనిజం ఉందని, కళాత్మక యోగ్యత లేదని విమర్శకులు అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక సంస్థలు ఆమెను నృత్యం తెలియని నృత్యకారిణి అని అసహించుకున్నాయి. 1915 మార్చిలో చివరి ప్రదర్శన ఇచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు సాధారణ కళాకారిణిగా ఉన్న ఆమె స్థాయి యుద్ధం దగ్గర పడేసరికి ఇంకేముంది, వికృత నాట్యకర్తగా, వ్యభిచారిణిగా దిగజారింది. అక్కడితో కథ ముగిసిపోలేదండి. అనేక మలుపులతో కాల్చి చంపబడే వరకు కొనసాగింది ఆమె జీవిత ప్రయాణం. అంత ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె కథ ఎందుకలా ముగిసిందో తెలుసుకోవాలంటే రెండో భాగం వినాల్సిందే. మరి ఇప్పటి వరకు మనం విన్నది నాణ్యానికి ఒక్కవైపే, మరోవైపు త్వరలో మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవా మరి. మీ విజయ కందాళ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.